హలో అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతుంది వీడియో గేమ్ కాన్సోల్. చిన్నప్పుడు ఆడుంటాం కదా, సూపర్ మ్యారియో, కాంట్రా, స్నో బ్రోస్ ఎక్సెట్రా చాలా గేమ్స్ ఆడుంటాం చిన్నప్పుడు. చిన్న డిస్క్ క్యాసెట్లు వచ్చేవి కదా, అవే ఈరోజు మనం అదే చిన్న ఫామ్ ఫ్యాక్టర్లో చూడబోతున్నాం. అది ఇంకెందుకు ఆలస్యం చూసే. ఇదే సర్ఫ్ గేమ్ బాక్స్ 401. ఇందులో మొత్తం 400 గేమ్స్ ఉంటాయి. ఏ గేమ్స్ రిపీట్ అవ్వవు, అది కూడా చూసేద్దాం. రిపీట్ కింద డిస్క్రిప్షన్ రాశారు. నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. నాకు మొత్తం 400 పడింది. 400కి 400 గేమ్స్ చాలా బెస్ట్ డీల్ అనుకోవాలి. మీరు బై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం అన్బాక్స్ చేసేద్దాం. బాక్స్ ఓ బ్యాటరీ ఇచ్చాడు, ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చాడు, ఒక గేమింగ్ కాన్సోల్. చూద్దాం ఫస్ట్ ఏమైనా చూసేద్దాం. లోపల ఒక ఏవీ కేబుల్ ఇచ్చాడు, ఇంకా ఒక మైక్రో యూఎస్బీ కేబుల్ ఇచ్చాడు, కామన్ ఇది. వావ్, చాలా వెయిట్ కూడా ఉంది ఇందులో, అంత లైట్గా కూడా ఏం లేదు, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు బ్యాటరీ వేసేద్దాం. ఇందులో 2 బ్యాటరీస్ ఇచ్చాడు మనకి. ఇందులో నాకే ఇస్తాడు, అందరికి ఇస్తాడు తెలీదు. నేను లక్కీ పర్సన్ కదా, నాకు 2 బ్యాటరీస్ ఇచ్చాడు. డబుల్ గేమ్స్ ఆడించుకోవచ్చు. ఏసీ చూసేద్దాం ఎలాగుందో అనేది. ఇదే మనకు వచ్చిన కాన్సోల్, చూసేద్దాం ఎలాగుందో. చిన్నగా ఉంది, నా హ్యాండ్కి కంపేర్ చేసి చూడండి. ఇంకా దీనిపైన నుంచి ఒక బటన్ ఇచ్చాడు, ఒక మైక్రో యూఎస్బీకి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాడు, ఇంకా 3.5mm ఏవీ కేబుల్ కనెక్షన్ ఇచ్చాడు ఇక్కడ దీన్ని కనెక్ట్ చేయడానికి. ఇంకా ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ ఇచ్చారు, సూపర్గా ఉంది. అది కూడా క్వాలిటీ ఏమంత చీప్గా లేదు, కానీ 400 బాగానే ఉంది అసలు. ఇంకా నాకు 2 బ్యాటరీస్ ఇచ్చాడు మీకు. ఓకే, ఇప్పుడు ఆన్ చేసి చూసేద్దాం. ఆన్ చేసేద్దాం. ఇప్పుడు బటన్ నొక్కాలి పైన, అంతే ఆన్ అయిపోద్ది. చైనీస్ అండ్ ఇంగ్లీష్ అని ఇచ్చాడు మనకి. చైనీస్ రాదు ఒకటి, ఇంగ్లీష్ అని పెడదాం. ఇంగ్లీష్ నొక్కేద్దాం. సూపర్ మ్యారియో, మ్యారియో 14, మ్యారియో బ్రోస్. చూద్దాం గేమ్స్ అన్నీ. కానీ ఫస్ట్ ఏమొచ్చి సూపర్ మ్యారియో గేమ్ చూసేద్దాం. మనకు అసలే దానికోసమే కొన్నాం. నైస్, 1 ప్లేయర్. సౌండ్ ఇదే హైయెస్ట్ సౌండ్. ఆడేద్దాం. ఆహా, మ్యూజిక్ చూడండి, చాలా రోజులు తప్పించున్నాను ఈ మ్యూజిక్. ఇలాగ ఆడుతూ ఉంటే రోజంతా ఆడుకుంటుంది. చిన్న ఫామ్ ఫ్యాక్టర్ అంతా బాగానే అనిపిస్తుంది. టాక్టైల్గా ఉన్నాయి బటన్స్ కూడా. ఇంకా కొంచెం ఆడి చూద్దాం. అవుట్ అయిపోయాను. ఇంకా మీకు ఎలా కనబడుతుంది, కానీ నాకు మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. మ్యారియో మాత్రం మసక్ కనబడుతున్నాడు. కొంచెం క్లారిటీ అయితే లైవ్లో అయితే చూడడానికి బాగానే ఉంది, కానీ మ్యారియో కొంచెం వాష్ అవుట్లా కనబడుతున్నాడు. మ్యూజికే క్యాక్ అసలు. ఓకే, ఇలా ఆడుతాం, ప్రజెంట్ ఆడదాం. ఇంగ్లీష్ కాంట్రా 1. ఇలా చాలా కాంట్రా గేమ్స్ ఉన్నాయి, మనం ఫస్ట్ ఎంచుకుందాం. ఇది చిన్నప్పుడు ఆడిన కాంట్రా గేమ్, తెగాడిసి 1 గంటలు ఇదే ఆడకుండా అలాగా. కాంట్రా అంటే అదొక ప్యాషన్తో ఆడేవాళ్ళం. ఓహో, చిన్న స్క్రీన్లో అంతా భలే కనబడుతుంది. మీ ఫేవరెట్ గేమ్ అయితే కింద కామెంట్ చేయండి. నా ఫేవరెట్ గేమ్ వచ్చి కాంట్రా. ఇంకో గేమ్ చూపిస్తాను మీకు తర్వాత. $400కి అసలు చాలా వర్త్ ఇది. ఓకే, ఫేవరెట్ గేమ్ నాకు చూపిస్తారు. అడ్వెంచర్ అండి, అది సూపర్ గేమే అసలు. అంతా మంచి గేమ్స్ ఉన్నాయి ఇందులో. స్నో బ్రోస్, ఎంతమంది స్నో బ్రోస్ ఫేవరెటో చెప్పండి. ఇది నేను నా బావ అయితే రాత్రి అంతా కూర్చొని ఆడిసేవాళ్ళం. ఎన్ని తిట్లు కాస్తామో తెలియదు మా ఇంట్లో దీనికోసం. రాత్రి అంతా టీవీలో అప్పుడు వచ్చిన సిఆర్టీ టీవీస్లో వీడియో గేమ్ అసలు. ఆ చిప్స్, ఆ క్యాసెట్స్ అంతా సూపర్ ఉండేది. 2 ప్లేస్ అయితే గొప్పగా ఉండేది.
మీకోసం గేమ్స్ అని చూపించేస్తాను ఎటు ఉన్నాయో. మీరు పాజ్ చేసి మొత్తం చూసుకోవచ్చు. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ మొత్తం చేసేసాను. మరి వీడియో గేమ్ గురించి చెప్పుకోవాలంటే చాలా బాగుంది. బటన్స్ అంతా స్మూత్గా ఉంది, చాలా చిన్న కాంపాక్ట్ డిజైన్ ఉంది. పాకెట్లో కూడా మీకేం పెద్ద అనిపించదు. ఇందులో చాలా గేమ్స్ ఉన్నాయి. మా చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్ అన్ని, మెయిన్ గేమ్స్ అన్ని ఇందులో ఉన్నాయి. నాకు కూడా చాలా నచ్చింది. చిన్నప్పుడు తెగాడిసి ఇవ్వండి గేమ్స్ అన్ని. నేను 400కి చాలా బెస్ట్ ఇలా అనుకోవాలి. 400 గేమ్స్ వస్తున్నాయి. మీ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవచ్చు. గేమింగ్ మాత్రం చాలా బాగుంది. ఇందులో మాత్రం ఆడుతుంటే అది చిన్నప్పుడు ఫీలింగ్ అంతా మళ్ళీ గుర్తు వస్తుంది. ఆ స్నో బ్రోస్ ఆడడం, ఆ కాంట్రా ఆడడం, ఇంకా మ్యారియో గేమ్ చెప్పవసరం లేదు, అందరికీ ఫేవరెట్ గేమ్ అది. ఈ వీడియోకి ఇంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంప్లాయర్ ప్రైవేట్ అన్బాక్సింగ్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. మంచిది.